తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం. రైతు భరోసా డబ్బులపై నేటి నుండి అసెంబ్లీ సమావేశాలు అయితే జగడమేనా ఫుల్ ఫైర్. ఇప్పటికే చూసుకున్నట్టయితే యాసంగి సీజన్ సంబంధించి డిసెంబర్లోనే నిధులు విడుదల చేయాల్సి ఉంటుందన్నమాట. కానీ దీనికి సంబంధించి కూడా ఇంతవరకు అయితే మనకు సంక్రాంతికి రైతు భరోసా విడుదల చేయబోతున్నట్లయితే మనకు స్పష్టత కూడా రిలీజ్ చేసినట్లయితే తెలుస్తుందన్నమాట సీఎం రేవంత్ రెడ్డి గారు. నేటి నుండి అసెంబ్లీ జగడమేనా. ఇక నేటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలుగా ఉన్నాయి. కేసీఆర్ రాకపైనే సర్వత్రా సాగునీటి విషయంలో ఉద్యమిస్తామని అయితే రైతు భరోసా ఫండ్ రైతుల పథకాలకు సంబంధించి ప్రకటించిన ఆయన సభలో ఉంటే చర్చ హీట్ ఎక్కనుంది. దీనికి సంబంధించి కాగా ఇవాళ సభలో మొదటి డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకున్నారు. తెలంగాణ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ మున్సిపాలిటీస్ చట్ట సవరణ చూసుకున్నట్టయితే బిల్లు జిహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లులను కూడా సీఎం సభలో అయితే ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం రైతు భరోసా పథకానికి సంబంధించి కూడా ఈ యొక్క చూసుకున్నట్టయితే అసెంబ్లీలో వచ్చేసి చర్చించనున్నట్లయితే తెలుస్తుందన్నమాట. రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని వేల కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేసింది లెక్కలకు సంబంధించి అయితే ఇప్పటికి మనకు కేసీఆర్ గారు అయితే ప్రశ్నించనున్నట్లయితే తెలుస్తుందన్నమాట. ముఖ్యంగా రైతు భరోసా డబ్బులపై సంబంధించి కానివ్వచ్చు, అలాగే సాగునీటి చూసుకున్నట్టయితే ఈ సాగునీటి విషయంలో ఉద్యమిస్తామని అయితే ప్రకటించిన విషయం అయిన అన్నమాట. కేసీఆర్ గారు అయితే అసెంబ్లీకి అయితే ఈ రోజు అయితే రానున్నట్లయితే తెలుస్తుంది. యాసంగి రైతులకు శుభవార్త. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున అంటే రైతు భరోసా విడుదలకు ప్రాధాన్యత అయితే యాసంగి క్రాప్ సపోర్ట్ యాసంగికి ఎకరాకి 6,000 రూపాయలు రైతులకు ఈ పండుగ కానుకంగా. ఇక వానాకాలంలో భారీగా చూసుకున్నట్టయితే వానాకాలంలో ఎలాగో భారీగా పంపిణీ చేసిర్రని అయితే చెప్పిర్రన్నమాట. యాసంగిలోనూ అదే స్థాయి సాగు భూముల డేటాపై అయితే సర్వే శాఖల మధ్య సమన్వయం. ఇక చూసుకున్నట్టయితే మనకు అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టతను అయితే వచ్చిందన్నమాట. ఈరోజు చూసుకున్నట్టయితే రైతు భరోసా డబ్బులకు సంబంధించి అసెంబ్లీలో మొత్తం హీట్ ఎక్కనుందన్నమాట. సో అలాగే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మనకు వానాకాలంలో ఎలా నిధులు విడుదల చేసారో ఈ యాసంగి కూడా అలానే విడుదల చేస్తామని అయితే మనం చెప్పిన విధంగానే అదే కూడా మనం ఒక అంచనా వేసి అయితే ముందుగా తెలియజేయడం అయితే జరిగిందన్నమాట. సో అదే జరుగుతుంది. రైతు భరోసా వచ్చేసి కూడా మనం అందరం అయితే అనుకోవడమే జరిగిందన్నమాట. ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల కంటే ముందే రైతు భరోసా అమలు చేస్తామని అయితే లేదా ఎన్నికల తర్వాత అని అయితే మనం అందరం కూడా చర్చించుకోవడం జరిగింది. చాలా చోట్ల కూడా చూసుకున్నట్టయితే రైతు భరోసా డబ్బులకు సంబంధించి అయితే మనకు ఒక క్లారిటీ వచ్చేసింది అనమాట. ఇక యాసంగి పంట సంబంధించి అయితే ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఎకరాకు చొప్పున రైతులకు వచ్చేసి ఆర్థిక సాయాన్ని అందించాలని అయితే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది. యాసంగికి ఎకరానికి 6,000 రూపాయలు రైతులకు పండుగ కానుక. యాసంగి సీజన్ రైతులకు పెట్టుబడి భారం తగ్గించడమే లక్ష్యంగా రైతు భరోసా పథకం కింద నిధులు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం సంక్రాంతి కానుకంగా రైతుల ఖాతాలో డబ్బులు వచ్చేసి జమ చేయాలని అయితే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ భూములకు 2 పంటలకు కలిపి ఏడాదికి ఎకరానికి ఇప్పటికే చూసుకున్నట్టయితే 12,000 రూపాయల చొప్పున వచ్చేసి కూడా రైతు భరోసా సహాయాన్ని అందుతుంది. ఇందుకోసం ప్రభుత్వం బడ్జెట్లో చూసుకున్నట్టయితే 18,000 కోట్ల రూపాయలను కేటాయించిందన్నమాట. అయితే మనకు యాసంగి పెట్టుబడి సాయంగా మాత్రమే సుమారు 9,000 కోట్ల వరకు అయితే రైతుల ఖాతాలో జమ చేసే అవకాశం ఉందని అయితే ఆర్థిక వర్గాలు అయితే చెప్తున్నాయి అన్నమాట. అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టత. ఈరోజు అయితే చూసుకున్నట్టయితే ఈ నెల 29 అంటే నేడే మనకు ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో రైతు భరోసా పంపిణీ ప్రభుత్వం అధికారంగా కూడా స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి డిసెంబర్లో ప్రారంభం కావాల్సిన రైతు భరోసా యాసంగి నిధులు విడుదల కావాల్సి ఉన్న ఆర్థిక మరియు రాజకీయ కారణాల వల్ల జనవరి నెలకు వాయిదా పడినట్టు సమాచారం. రానున్న మండల జిల్లా పరిషత్ ఎన్నికల నేపథ్యంలో దృష్టి పెట్టుకొని ఎన్నికలకు ముందే రైతు భరోసా అవకాశం అంటే నిధులు విడుదల చేసే కార్యక్రమం అనేది రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నమాట. సో ఇదే అన్నమాట.